మీ పేరు? ఏడుకొండలండి. ఏడుకొండల. ఏ ఊరండి ఇది? విప్పర్ల. విప్పర్ల. మీరు వేసిన వెరైటీ పేరు ఏంటిదండి? విశ్వ. విశ్వ. ఫార్మ్టెక్ అగ్రి సీడ్స్ వాళ్ళది విశ్వ. ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? అచ్చంపేట శ్రీ విఘ్నేశ్వర సీడ్స్ లో తెచ్చామండి. అచ్చంపేట శ్రీ విఘ్నేశ్వర సీడ్స్ నుంచి తెచ్చారు. విఘ్నేశ్వర సీడ్స్ అండ్ ట్రేడర్స్ నుంచి తెచ్చారు కదా. ఎలా ఉందండి? మీరు సాగు చేశారు కదా, పొలం ఎంత అండి ఇది? ఎకరం ఉన్నారండి. 10 ఎకరం ఉండండి. 10 ఎకరం 2 ఎకరాలు. ఏమన్నా కోసారా? పచ్చికాయ అలాంటిది పచ్చికాయ పండుకాయ కోసానండి. పండుకాయ కోసారు. ఎన్ని కోసారు? ఒక 8 క్వింటాలు కోసానండి. ఓకే, ఒకసారి చూడండి. మనం ఈరోజు విప్పర్ల గ్రామం క్రోసూరు మండలంలో ఉన్నామండి. ఇక్కడ ఫార్మ్టెక్ అగ్రి సీడ్స్ వాళ్ళది విశ్వ అనే లావు రకం మనం రైతుకి ఇచ్చామండి. విఘ్నేశ్వర సీడ్స్ అండ్ ట్రేడర్స్ వారు ఇచ్చారు. ఒకసారి తోట మొత్తం చూపిండండి ఎంత క్వాలిటీగా ఉందో. ఒకసారి కాయ సైజు కానీ ఇక్కడ దగ్గర రమ్మ ఒకసారి. మన కింద నుంచి కూడా చిట్ట చివరి కొమ్మ వరకు కూడా కాయ ఒకే యూనిఫామ్ లో ఉంది. చూడండి సైజు కానీ కలర్ కానీ ఎంత ప్యూర్ రెడ్ గా ఉందో చూడండి. కలర్ కూడా ఎలాంటి వైరస్ కానీ ట్రిప్స్ కానీ ఎలాంటిది కూడా అటాక్ కాకుండా ఉందని అంత నీట్గా ఉంది. క్వాలిటీ కూడా మన కాయ సైజులు కూడా కలర్ కూడా చూడండి అంత. ఇది వచ్చేసి ఒక బ్రాంచ్ అండి. ఒక కొమ్మకి అంత గుత్తులు ఉన్నాయి చూడండి కాయలు. ఇంకో చెట్టు కూడా చూద్దాం సార్. చూడండి పై వరకు కూడా గుత్తులు ఎలా ఉన్నాయో చూడండి కాయలు. సరే ఇంకో చెట్టు కూడా చూద్దామండి. మనకి కింద నుంచి చూసినా కానీ వీ షేప్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్ కూడా కాయలు చూడండి ఎక్కడ గ్యాప్ లేకుండా గుత్తులు ఉన్నాయి. ఓకే అండి, మేము కోరుకునేది ఏంటంటే రైతులు కూడా ఇంత క్రిటికల్ సిచ్యువేషన్స్ లో కూడా మన ఫార్మ్టెక్ అగ్రి సీడ్స్ వాళ్ళది విశ్వ అనే లావు రకము అన్ని రకాల వైరస్ తట్టుకొని త్రిప్స్ తట్టుకుని కూడా ఇప్పటికి కూడా చాలా నీట్గా ఉందని క్వాలిటీ చేశారు. రైతు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు కూడా ధన్యవాదాలండి. మేము రైతులకు చెప్పేది ఒకటే మంచి సలహా అండి. ఈ రోజుల్లో అన్ని రకాల లావు రకాలని కూడా బీట్ చేసే రకం ఫార్మ్టెక్ అగ్రి సీడ్స్ వాళ్ళది విశ్వాన్ని కూడా మేము దమ్మున్న వెరైటీ అని గర్వంగా చెప్పుకుంటున్నాము. మనకి ఇక్కడ వచ్చేసి విఘ్నేశ్వర సీడ్స్ అండ్ ట్రేడర్స్ వారు మనతో పాటు కూడా ఉన్నారండి. సార్ కూడా చెబుతారు రకం ఎలా ఉందని వెరైటీ కూడా. సార్ చెప్పండి సార్ మీరు. సార్ నమస్తే అండి, మాది విఘ్నేశ్వర సీడ్స్ అచ్చంపేట అండి. ఈ విశ్వ అనే వెరైటీ నెంబర్ 1 ఉందండి. మాకు దమ్మున్న వెరైటీ. ఆ కంపెనీ వారు ఇంత మంచి విత్తనం ఇచ్చినందుకు మాకు కంపెనీ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. మా రైతులు కూడా కంపెనీ వారికి ఎప్పుడు అంటానే ఉంటారు విశ్వ బాగుందన్న. పోస్ట్ నుంచి కూడా ఫోన్ చేసి చెప్తూనే ఉంటారు. ఇచ్చిన రైతు ప్రతి ఒక్క రైతు కూడా విశ్వ వెరైటీ బాగుందన్న. పోస్ట్ నుంచి మొక్క దశ నుంచి కూడా బాగా వస్తుంది. ఏ తంతికి వచ్చింది, ఏ విధంగా ఉంది, నల్లికి కొబ్బరికి బాగా తట్టుకుందని అన్ని విధాల ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ ఫోన్ చేస్తారండి. ముందు మాకు వెంబటి మేము రెస్పాండ్ అవుతాం. రైతులకి వెళ్ళి కలుస్తాము, చూస్తాం ఎలా ఉందనేది. వాళ్ళకి ఏదో దానికి సంబంధించిన ముందు కానీ ఏదైనా చెప్తానే ఉంటాం, రెస్పాండ్ అవుతానే ఉంటామండి. మాకు విశ్వ అనే వెరైటీ మంచి వెరైటీ ఇచ్చారండి కంపెనీ వారు. కంపెనీ వారికి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఆరుదల ఎలాగుందండి? ఆరుదల అంటే కాయ మీరు కోసి మండే కట్టారు కదా, బాగుందండి. బానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. కాయ వెయిట్ కూడా బానే వచ్చిందండి. వెయిట్ కూడా బాగా. నేనైతే మన అనుకున్నాను 8 అవ్వు అనుకున్నా. ఇదే వెంకటేశ్వర వస్తే కళ్ళంకడ వాదించి 6.5 అవుతాయి అని చెప్పేసి, లేదని అవుతాయి అన్నాడు. అన్నట్టే 8 క్వింటాలు అయిందండి. సుమారుగా మీరు గింజలు ఏమన్నా చూసారండి? సుమారుగా ఎన్ని ఉంటాయి నాకు అంచనా? 80 గింజల నుంచి 100 గింజలు ఉంటాయండి. ఎండకు ముందేనే ఉంటే ఎన్ని నాగాయ పండుగాయలు ఎన్ని ఉంటే ఎండుకాయలు కూడా అన్నీ వస్తాయి. గింజలు ఏమి ఇదవో. 80 గింజలు కన్ఫామ్గా ఉంటాయండి. 100 కాయ నిండా గింజ ఉంది. సుమారుగా గింజ శాతం కూడా బాగా ఎక్కువ ఉందండి. 90 నుంచి 100 గింజలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, కట్ చేయండి.